శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సాంప్రదాయ మరియు నాడీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మనం గడిచిన వీడియో దాకా మనం గ్రహాల యొక్క కారకత్వాలు చెప్పుకున్నాం. అంతకుముందు మనం భావాల యొక్క రాసుల యొక్క కారకత్వాల గురించి తెలుసుకున్నాం అనమాట. ఈ రోజు నుంచి మనం నాడీ యొక్క అసలైన స్వీట్నెస్, అంటే నాడీ ఎంత సులభమో, నాడీని ఎంత యాక్యురేట్గా చెప్పవచ్చు అనేది ఈరోజు క్లాస్ నుంచి బిగిన్ అవుతుంది. అది మనం ఏంటంటే జనరల్గా నాడీలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాడీలో ప్రధాన పాత్ర పోషించేది భావాద్భావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఒక జాతకుడు మన దగ్గరికి ఒక రాశి చక్రాన్ని పట్టుకుని వచ్చి ఆ రాశి చక్రం నుండి రకరకాలైన ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తాడు. అదేంటే అతని గురించి లాగడానికి ట్రై చేస్తాడు. అదేవిధంగా అతని బ్రదర్స్ గురించి, అతని పిల్లల గురించి, లేదా అతని సిక్నెస్ గురించి, ఇలాగా రకరకాలైన ప్రయోజనాన్ని పొందడానికి చూస్తాడు. మనం ఆ రాశిచక్రం తీసుకురాగానే మన దగ్గరికి మనం అతని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడానికి వీలుగా ఉపయోగపడేదే భావాద్భావం. అదే విధంగానూ మనం తెలుసుకుందాం. ఎక్కువతున్న కారణంగా దీన్ని 2 భాగాలుగా చేస్తాను. కొద్దిగా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మిస్ అవ్వకుండా దీన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి నాడీ ఆస్ట్రాలజీలో అంటే భృగునంది నాడి అంటే చాలామంది రకరకాల అర్థాలు ఉన్నాయి వాటికి. బట్ మనది ఏంటంటే భృగునంది నాడిలో మనం లగ్నానికి ప్రాధాన్యత ఇవ్వం. గురుడు ఉండే ప్లేస్నే లగ్నం కింద తీసుకుంటాం అన్నమాట. ఓకే, అది ఇప్పుడు గురుడు ఉండే ప్లేస్ అంటే మొదటి భావం అవుతుంది. ఈ మొదటి భావం ఏం తెలియజేస్తుంది? మొదటి భావం మనకి తెలియజేసేది ఏంటంటే, ఇది కంప్లీట్గా జాతకుడు క్వశ్చనీర్ మన దగ్గరికి ఎవరైతే జాతకం పట్టుకుని వచ్చాడో అతని యొక్క క్యారెక్టరైజేషన్, అతని యొక్క ప్రవర్తన, అతను మిగతా ప్లానెట్స్ అన్నీ కలిసి ఉంటే కనుక అతను ఏ విధమైన ఎలా ఉంటాడు, ఏ విధమైన వృత్తి చేస్తాడు అనేది కూడా చెప్పచ్చు. కాబట్టి మొదటి భావం కంప్లీట్గా జాతకుడు యొక్క క్యారెక్టరైజేషన్ తెలియజేస్తుంది. మొదటి భావం తనుభావం అన్నమాట. మొదటి భావం ఏం తెలియజేస్తుంది? జాతకుడు యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ మిగతా ప్లానెట్స్ని కలిసి ఉండడం వల్ల కానీ చూడడం వల్ల కానీ అతని క్యారెక్టర్, అతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందన్నది మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇది మేషంలో ఉండడం కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు గురువుని. ఇది 2వ భావం. ఈ 2వ భావం ఏంటంటే దీన్ని ద్వితీయ భావం అని అంటారు. ఈ గురువు నుంచి 2వ ప్లేస్ని ద్వితీయ భావము. ఈ ద్వితీయ భావం మనకి ఏం తెలియజేస్తుంది? ఆ వ్యక్తి యొక్క ధనం, కుటుంబం మరియు వాక్కుని తెలియజేస్తుంది ఆ ద్వితీయ భావం. అలాగే ఇది ధనం, కుటుంబం, వాక్కుని తెలియజేస్తుంది గురువు నుంచి 2వ భావం. అలాగే 3వ భావం తృతీయ భావం అంటారు. ఈ తృతీయ భావం ఏం తెలియజేస్తుంది? మీరు ఇది నోట్స్ కింద రాసుకుంటే నేను భావాద్భావం చెప్పేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. తృతీయ భావం ఏం తెలియజేస్తుంది? ఈ తృతీయ భావం కనిష్ట సోదరుడు అంటే తమ్ముడు, కనిష్ట సోదరుడు. నెక్స్ట్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అంటే చిన్న ప్రయాణాలు. అలాగే ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒక మనిషి యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది అనేది దీన్ని బట్టి మనం చెప్పచ్చు అన్నమాట. కనిష్ట సోదరుడు, చిన్న ప్రయాణాలు, ఇన్నర్ స్ట్రెంగ్త్, లాసెస్, ఒక వ్యక్తి యొక్క లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది, లాసెస్. ఆ నష్టాలు ఎప్పుడు వస్తాయనేది కూడా మనం నాడీ ఆస్ట్రాలజీలో చెప్పచ్చు. ఈ గురుడు 3వ రౌండ్లో కానీ లేదా 3వ భావంలో ఉన్న అధిపతిని కానీ చూసినప్పుడు నష్టాలు వస్తాయి. అదేవిధంగా అనేది మీకు గురుడు యొక్క రౌండ్స్ చెప్పినప్పుడు చెప్పడం జరుగుతుంది మీకు. అదేవిధంగా అంటే దీనికి కనిష్ట సోదరులు, చిన్న ప్రయాణాలు, ఇన్నర్ స్ట్రెంగ్త్, నష్టాలు. ఇది 3వ భావాన్ని తెలియజేస్తుంది. 4వ భావం ఏం తెలియజేస్తుంది? 4వ భావం తల్లి గురించి చెప్తుంది.
తల్లి గురించి చెప్తుంది. అదేవిధంగా కంఫర్ట్స్, ఇంట్లో ఉండే కంఫర్ట్స్, అతను ఏ విధంగా సుఖంగా ఉంటాడు, కంఫర్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలియజేస్తుంది. అలాగే హౌస్ని తెలియజేస్తుంది, ఇంటి గురించి తెలియజేస్తుంది. అలాగే అకాడమిక్ కెరియర్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ అంటే అతను చదివేది, అకాడమిక్ కెరియర్ అంటే అతని జీవితంలో ఉపయోగపడే చదువుని అకాడమిక్ కెరియర్ అంటారు. అది మన గురువు నుంచి 4వ భావం తెలియజేస్తుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ నాడీ శాస్త్రంలో ఎప్పుడు కూడా 2 విధాలు ఉంటాయి. తల్లి గురించి తెలుసుకోవాలంటే గురువు నుంచి 4వ ప్లేస్ని బట్టి తెలుసుకోవచ్చు, అదేవిధంగా చంద్రుడిని బట్టి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చంద్రుడిని బట్టి కూడా తెలుసుకోవచ్చు. సో 4వ భావం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు 5వ భావం. ఈ 5వ భావం ఏం తెలియజేస్తుంది? ఈ 5వ భావం మనకి జాతకుడి యొక్క మొదటి సంతానం తెలియజేస్తుంది. జాతకుడి యొక్క మొదటి సంతానం తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పూర్వపుణ్య ఫలితాలను తెలియజేస్తుంది. పూర్వపుణ్య ఫలితాలు అంటే అతని యొక్క ఫలితాలు ఏదైనా లోపాలు ఉన్నా, అదేవిధంగా కర్మల భాగ్యం ఉన్నా, లేదా పూర్వపుణ్య ఫలితాలు ఏమైనా ఉన్నా దీంట్లో తెలియజేస్తుంది అన్నమాట 5వ భావం. నెక్స్ట్ అదేవిధంగా జాతకుడి యొక్క అలవాట్లను తెలియజేస్తుంది. జాతకుడి యొక్క అలవాట్లను తెలియజేస్తుంది. ఈ 5వ భావం ఈ విధంగా తెలియజేస్తుంది అన్నమాట. 6వ భావం. ఈ 6వ భావం ఏంటంటే గురువు నుంచి 6వ భావం మనకి జాతకుడి యొక్క అప్పులు, రోగాలు, రుణాలు అంటే అప్పులే కదా, రుణాలు, మరియు సర్వెంట్లు, పనివాళ్ళు గురించి, సర్వెంట్స్ గురించి, అదేవిధంగా మనకి పెట్స్ అంటే పెంపుడు జంతువుల గురించి తెలుస్తుంది అన్నమాట. వీటి గురించి 6వ భావం చెప్తుంది. ఇదివరకు ఆల్రెడీ మీకు ఇదివరకు పూర్వం క్లాస్లో చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే రిపిటేషన్ ఈజ్ గుడ్ ఫర్ మెమరీ. నేర్చుకోవడానికి లెర్నింగ్ గుడ్ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 7వ భావం. 7వ భావం ఏం చెప్తుంది? గురువు నుంచి 7వ భావం ఏం చెప్తుంది? గురువు నుంచి ఇది ఏ రాసైనా కానివ్వండి, మీకు చెప్పేది 7వ భావం ఫ్రెండ్స్ గురించి చెప్తుంది. ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్రెండ్స్ అంటారని చెప్తుంది. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే భార్య గురించి చెప్తుంది. లైఫ్ పార్ట్నర్ గురించి చెప్తుంది. అదేవిధంగా డే టు డే ఇన్కమ్ గురించి చెప్తుంది. అంటే జాతకుడు యొక్క డే టు డే ఇన్కమ్ గురించి చెప్తుంది. అంటే జాతకుడు ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఏ సోర్సెస్ ద్వారా వస్తుంది జాతకుడు డే టు డే ఇన్కమ్ చెప్తుంది అన్నమాట. ఇంకా పార్ట్నర్స్ గురించి చెప్తుంది. బిజినెస్ పార్ట్నర్స్ మనం చూడాల్సి వచ్చినప్పుడు 7వ స్థానంలో ఎవరున్నారో చూసుకొని వాళ్ళని బట్టి మనం చెప్తాం అన్నమాట. అలాగే 8వ భావం. 8వ భావం ఏం చెప్తుంది? 8వ భావం జాతకుడి యొక్క ఆయుస్థానం. అదేవిధంగా జాతకుడి యొక్క ఆయుస్థానం సీక్రెసీ, జాతకుడి యొక్క సీక్రెసీ అని చెప్తుంది. అతని సీక్రెట్ లైఫ్ గురించి చెప్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ 9వ స్థానం. మీకు ఒక చిన్నది ఏంటంటే తర్వాత చెప్తాను. 9వ స్థానం. 9వ భావం ఏం చేస్తుందంటే జాతకుడి యొక్క 2వ సంతానాన్ని తెలియజేస్తుంది. 2వ సంతానం, జాతకుడి యొక్క 2వ సంతానం తెలియజేస్తుంది. అదేవిధంగా అతని యొక్క దూర ప్రయాణాన్ని తెలియజేస్తుంది.
అదేవిధంగా హానర్స్ అవార్డ్స్, అతని యొక్క హానర్స్ అవార్డ్స్ గురించి తెలియజేస్తుంది. హానర్స్ అండ్ అవార్డ్స్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా అతని యొక్క ధర్మనిరత ఎలా ఉంటుందనేది తెలియజేస్తుంది అన్నమాట. ధర్మం ఎలా ఉందని తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు 10వ భావం. పదో భావం ఏం తెలియజేస్తుంది మనకి? 10వ భావం వచ్చేటప్పటికి రాజ్యస్థానం, అంటే అతని వృత్తి ఏంటనేది తెలియజేస్తుంది. ఈ వృత్తిని మనం 3 రకాలుగా చూడాలి. గురువు నుంచి 2వ స్థానాన్ని, గురువు నుంచి 7వ స్థానాన్ని, గురువు నుంచి 10వ స్థానాన్ని చూడాలి. ఎందుకంటే గురువు నుంచి 2వ స్థానం ధనం, కుటుంబం, వాక్కు. ధనం మనకి ఏ విధంగా వస్తుందనేది తెలియజేస్తుంది. గురువు నుంచి 7వ స్థానం అది డే టు డే ఇన్కమ్, ఇందాక చెప్పారు. అలాగే రోజువారీ అతనికి ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది తెలియజేస్తుంది. గురువు నుంచి 10వ స్థానం రాజ్యస్థానం కాబట్టి, అంటే జాతకుడి యొక్క 10వ స్థానం రాజ్యస్థానం కాబట్టి అతన్ని ఆ స్థానాన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. అలాగే విధంగా 10వ స్థానాన్ని తండ్రి స్థానం, పితృస్థానం అని కూడా అంటారు. తండ్రి స్థానం, ఓకే, తండ్రి స్థానం. ఎందుకంటే 4వ స్థానం తల్లి స్థానం అయినప్పుడు 4 ఆపోజిట్ 10 తండ్రి స్థానం అన్నమాట. ఇది 10వ స్థానానికి దీనికి సంబంధించింది. అదేవిధంగా ఇప్పుడు 11వ భావం. ఈ 11వ భావం ఏం తెలియజేస్తుంది? ఈ ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి వాటి. అవి మనకి రన్నింగ్లో మనం చెప్పుకునేటప్పుడు వస్తాయన్నమాట. 11వ భావం ఏం తెలియజేస్తుంది మనకి? హయ్యర్ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అతని యొక్క హైయర్ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ని తెలియజేస్తుంది. డిజైర్స్, అతని యొక్క కోరికలు నెరవేరడం గురించి తెలియజేస్తుంది. డిజైర్లు నెరవేరడం గురించి తెలియజేస్తుంది. ఇది 11వ భావం. 12వ భావం. 12వ భావం ఏం తెలియజేస్తుంది? 12వ భావం ఇందాక చెప్పడం మర్చిపోయాను. 6వ భావంలో మనం అప్పులు, రోగాలు, రుణాలు. ఈ అప్పులు ఏంటి? డైరెక్ట్ అప్పులు అనమాట, అంటే ప్రత్యక్షమైన అప్పులు. ఈ 12వ భావానికి వచ్చేటప్పటికి అన్అనౌన్స్డ్ అంటే చెప్పని అప్పులు అనమాట. చెప్పని అప్పులు, రుణాలు. అదేవిధంగా 6వ స్థానం మనకి ప్రత్యక్ష శత్రువులు అనమాట. ఇది 12వ స్థానం అంతఃశత్రువులు అండి, అంతఃశత్రువులు. అదేవిధంగా 12వ స్థానాన్ని మనకి పడక సుఖం కూడా తెలియజేస్తుంది. పడక సుఖాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ భావాలు యొక్క కారకత్వాలు ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇప్పుడే అసలైన ఆట బిగిన్ అవుతుంది మనకి. భావం అదేంటనేది ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే.